రేంజ్ లో కలెక్షన్లతో హాట్ టాపిక్ అవుతున్న తెలుగు సినిమాలే కాదు, సౌత్ లో ఉన్న తమిళ్, కన్నడ, మలయాళ సినిమాలు కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతున్నాయి. వీటిలో స్టార్ హీరోలకైతే ఈ బడ్జెట్ 100 కోట్లోనే ఉంటోంది. తెలుగుతో పాటు తమిళ హీరోలకు కూడా కలెక్షన్ల ప్రెజర్ పెరిగిపోతుంది. సినిమాలో అందరికీ కనెక్ట్ కావాలి అంటే భారీ బడ్జెట్తో తీయాల్సిందే. అందుకే తమిళ హీరోలు కూడా ఫుల్ గ్రాండ్గా సినిమాలు చేస్తున్నారు. మిగతా హీరోల సంగతి ఎలా ఉన్నా రజనీకాంత్, కమల్ హాసన్ మాత్రం ఈ బడ్జెట్ని క్యారీ చేస్తున్నారు. లేటెస్ట్గా అనౌన్స్ చేసిన కమల్ హాసన్, రజనీకాంత్ సినిమాకి కనీసం 500 కోట్ల బడ్జెట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారంతా. నెల్సన్ దిలీప్ డైరెక్ట్ చేస్తున్న జైలర్ 2కి కూడా బడ్జెట్ సాలిడ్ గానే పెడుతున్నారు నిర్మాతలు. రజనీ సినిమాకి ఓపెనింగ్స్ తోనే మాక్సిమం కలెక్షన్లు వచ్చేస్తాయి. యావరేజ్ స్టాక్ వచ్చిన బడ్జెట్ కవర్ అయిపోతుంది. అందుకే ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి రెడీ అవుతున్నారు నిర్మాతలు. అందుకే జైలర్ 2ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్ తో చేస్తున్నారు. ఇక రీసెంట్ టైమ్స్ లో బడ్జెట్ భారీగా పెట్టి సినిమా చేస్తున్న హీరో విజయ్ 69వ సినిమాగా ఆడియన్స్ ముందుకొస్తుంది జననాయకన్. లాస్ట్ మూవీ కాబట్టి సినిమాని గ్రాండ్ గా 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. అంతకుముందు సినిమాలు సరిగా హిట్ అందుకోకపోవడంతో ఈ సినిమా కలెక్షన్ల మీద ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్. అయితే సినిమా డిలేతో ఇంకా బడ్జెట్ పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది.